రుణ బాధలు తొలగాలి, బాగా డబ్బులు సంపాదించాలి. వీటికేమన్నా సీక్రెట్స్ చెప్తే లేదంటే వీటికి సీక్రెట్స్ ఏముండవు. ఆ! ఉదాహరణకి ఒక స్థాయి వ్యక్తి వాడికి కొంత రుణం చేస్తే వాడు తీర్చగలుగుతాడు. ఓకే. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర ఓ రూ. 1,00,000 ఉన్నాయి. రూ. 1,00,000 ఉన్నవాడు ఏదైనా కొనుక్కోవాలి అంటే వితిన్ 1,00,000 లోపల కొనుక్కోవాలి. అవును. నేను 15,00,000 పెట్టుకుంటే హ్మ్. సాగదు కదా! అవును. అలా ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి కాలమానం ప్రకారం ఈఎంఐలు ఎక్కువైపోవడం వల్ల, యెస్. ఈ చేసే ఉద్యోగాలు నిలకడ లేకపోవడం వల్ల ఈ రుణ బాధలు పెరిగిపోతున్నాయి. కాశీ వంటి క్షేత్రంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి లింగం ఉంది. అసలు కాశీ ఎవడైతే కాశీని పట్టుకుంటాడో వాడికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. బాధలుండవు. హ్మ్. కాశీ క్షేత్రంలో ఎంత గొప్ప అంటే సంతతి కలగాలి, ప్రత్యేకించి మగ సంతానం కలగాలి ఒక లింగం ఉంది. ఆ! ఎటువంటి ముద్రలు, ఎటువంటి మంత్రాలు రాకపోయినప్పటికీ అక్కడ శివుడి దగ్గర 7 ప్రదక్షిణాలు చేస్తే, శివుడికి 7,00,00,000 ప్రదక్షిణలు చేసిన పుణ్య ఫలితం వాడి ఖాతాలో వేసి, వాడి పాపాన్ని తీసేసి, వాడికి సంతానం ఇస్తాడు. ఆత్మవీరేశ్వరుడు అనేటువంటి లింగం. అలాగే రుణ విమోచనేశ్వరుడు అనేటువంటి లింగం. అక్కడ కందిపప్పుతోటి శివుడికి అభిషేకం చేస్తారు. ఆ! ఇందాక చెప్పాను సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకో కుజః. కుజుడు రోగములు రుణాలు వీటికి కారకుడు. కుజుడికి గోధూమ స్థండులా లాఢ్యముద్గాశ్చనక బర్బరహ నవధాన్యాలు ఆఢకము అంటే కందులు. దానికి ఆ కందిపప్పుతోటి ఈ శివలింగానికి అభిషేకం చేస్తారు. ఎక్కడ ఓకే. కాశీలో. రుణ రుణ విమోచనేశ్వరుడు ఆయన పేరు. అలా చేస్తే అప్పుల బాధలు పోతాయి.